దీనికి బాగా ఆస్తులు సంపాదించేటటువంటి వాళ్ళు దాన్ని కవర్ చేసుకోవడానికి కొన్ని కొత్త వ్యాపార మార్గాలు చూపెడతారు. అంటే బ్లాక్ మనీని వైట్ చేసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ వ్యవసాయం. మనకి కేసీఆర్ గారికి కనుక అప్పుడు ఇంట్లో క్యాప్సికం ఏదో బండితే ఎకరాకి 50 లక్షల రూపాయలు చెప్పిన ఆదాయం వచ్చినట్టు. అదేందో మళ్ళీ ఆయన ఓడిపోయిన తర్వాత ఇంతవరకు పండట్లేదు అంత రేంజ్లో. అట్లాగే సుప్రియా సూలేకి 650 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. అట్లాగే అంటే వ్యవసాయం ఒక సాకు. అట్లాగే బొటిక్కుల ద్వారా కోట్లు సంపాదించినట్టు చూపెడతారు. ఆ బొటిక్కులు పేరుకి బొటిక్కు ఎవరో నడుపుకుంటుంటారు, వాళ్ళతో టైఅప్ అయిపోయి తీసుకునేటటువంటి వ్యవహారాలు, దాన్ని అడ్డు పెట్టుకుని డబ్బులు సంపాదించుకునే వ్యవహారాలు నడుస్తూ ఉంటాయి. అట్లాగే ఇప్పుడు షేర్ మార్కెట్లో భర్తలు వ్యాపారాలు చేస్తూ తమ భర్తలు సంపాదించే సొమ్ముల్ని భార్యల పేరుతో ఈ పెట్టుబడులు పెడుతున్నారు షేర్ల మార్కెట్లో. మహిళల ఇన్వెస్ట్మెంట్ బాగా పెరిగిపోయిందంటూ దాన్ని ఏదో పాజిటివ్గా ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. 2022తో పోల్చుకుంటే 25 నాటికి వివిధ రాష్ట్రాల్లో మహిళా షేర్ హోల్డర్ పెరిగిపోయారు. హిమాచల్ ప్రదేశ్లో 3.7%, ఆంధ్రప్రదేశ్లో 3.2%, ఛత్తీస్గఢ్లో 3.1%, మధ్యప్రదేశ్లో 3.1%, పంజాబ్లో 3%, ఒరిస్సాలో 2.8%, తమిళనాడులో 2.7%, తెలంగాణలో 2.8%, కర్ణాటకలో 2.6%. ఓవరాల్గా చూస్తే డీమ్యాట్ ఖాతాల పెరుగుదల కూడా అట్లాగే ఉంది. 4.01 2019లో అయితే ఇప్పుడు 17.76. మహిళలు భారీగా చేసేస్తున్నారని. మ్యాక్సిమం మహిళలు డైరెక్ట్గా చేసేది అతి తక్కువ. మిగతాదంతా మగాళ్ళు తాము చేసేటటువంటి దానికి ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ కోసం లేదా ఆస్తులకు సంబంధించినటువంటి ఇబ్బందులు పరిష్కరించుకోవడం కోసం మహిళల పేర్ల మీద చేస్తుంటారు. దాన్ని ఏదో మహిళా అభ్యున్నతి అని చెప్పుకోవడం అనవసరం.